ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 3. శ్రీ సాయి పిలుపు. శ్రీ సాయి పిలుపు అంటే దేవుడు ఎక్కడెక్కడి నుంచి ఎవరిని ఎలా తన దగ్గరికి పిలుచుకున్నాడో తెలుసుకుందాం. ఈరోజు పార్ట్ 1 వరకే క్లియర్గా చెప్పుకుందాం. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? శ్రీ సాయి షిరిడీకి ఒకవైపున 3 మైళ్ళల్లో ఉన్న రహతకు మరో దిక్కున 1 మైలులో ఉన్న నీమ్గావ్కు తప్ప ఎన్నడూ ఎక్కడకు వెళ్ళలేదు. ఉపన్యాసాలు ఇవ్వలేదు. ప్రజలను ఆశ్చర్యపరిచే చిల్లర మహిమలేవి ప్రదర్శించలేదు. ప్రశ్నలు చెప్పలేదు. అయినా నానాటికి బాబా దర్శనం కోసం వచ్చే జనుల సంఖ్య పెరిగిపోతుంది. షిరిడీ గొప్ప క్షేత్రంగా రూపొందుతుంది. కానీ ఆయననెందరూ పూజిస్తున్నా ఆయన మాత్రం పేద ఫకీరుగానే జీవించారు. తాను భగవంతునికి బానిసనని, సర్వము చేసేది ఆయన భక్తులను రక్షించేది ఆ భగవంతుడేననేవారు. లేక అదంతా ఆయన గురువు యొక్క కృపనే అనేవారు. అయితే ఆయన దర్శనం కోసం అందరూ ఎలా వచ్చినట్లు ఒకప్పుడు ఆయనే చెప్పారు. నా వద్దకెవరు వారికై వారే రారు, నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను అని. సాయి తమ భక్తులను రక్షించడానికే తాము వచ్చామనేవారు. లౌకికమైన కోరికలతో వారిని దర్శించరాదని ఒక భక్తుడు చెబుతుంటే ఆయన అలా చెప్పవద్దు. నా వద్దకు మొదట అందరూ అలానే వస్తారు. కోరికలు తీరి స్థాయి చిక్కాక నన్ను అనుసరించిన సన్మార్గానికి వస్తారు అని చెప్పారు. అలాగే విహెచ్ ఠాకూర్ ఒక సర్వే బృందంతో కలిసి వాడ్గాం వెళ్ళినప్పుడు ఇక్కడ దైవదేవశాత్తు అప్పా అను కన్నడ మహాత్ముని దర్శించాడు. ఆయన నిశ్చల దాసు రాసిన విచారసాగరం అను గ్రంథాన్ని భక్తులకు బోధిస్తున్నారు. ఠాకూర్తో ఆయన, నీవి గ్రంథం చదువు, నీ కోరిక ఫలిస్తుంది. నీవు ఉద్యోగంలో ఉత్తరంగా వెళ్ళినప్పుడు ఒక గొప్ప మహాత్ముడు లభించి బాట చూపుతారు, సుఖశాంతులు కలుగజేస్తారు అన్నారు. కొంతకాలానికతడు జున్నార్కు బదిలీ చేయబడ్డాడు. అక్కడ వెళ్ళే మార్గంలో దున్నపోతునెక్కి నాన్హేగఢ్ అనే పర్వతం కనుమ దాటాలి. ఆ ప్రయాణంలో అతని ఒళ్ళంతా హూనమయ్యింది. తర్వాత అతడు కళ్యాణ్లో పనిచేస్తున్నప్పుడు శ్రీ సాయి గురించి విని షిరిడీ వెళ్ళాడు. బాబాను చూడగానే అతను ఆనంద బాష్పాలు కారాయి. సాయి అతని కేసి చూచి, ఆధ్యాత్మ విద్య ఎంతో కష్టం. శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గాని ఫలితం ఉండదు. అది కన్నడ సాధువు అప్పా చెప్పినంత తేలిక కాదు. దున్నపోతునెక్కి నాన్హేగఢ్ దాటడం కంటే కూడా కష్టం అన్నారు. ఆ మాటలు ఠాకూర్ ఒక్కడికే అర్థమయ్యాయి. నాడు అప్పా చెప్పినది బాబాను గురించేనని తోచి అతడు మ్రొక్కగానే బాబా ఆశీర్వదించి, నీవు అప్పా చెప్పిన మాట నిజమే, కానీ ఆ గ్రంథం చదివితే చాలదు, మననం చేసి ఆచరించాలి. అప్పుడు గురు కటాక్షం, అనుభవ జ్ఞానం లేనిదే లాభం లేదు అన్నారు. తర్వాత ఇంకొకటేంటంటే, ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసని శాస్త్రి ఇలా రాశారు. ఒకప్పుడు పూనాలో ప్లేగ్ చెలరేగడం వలన చాలా నెలలు మా కళాశాల మూసివేస్తే నా తల్లిని తీసుకొని ఋషికేశ్ దర్శించి తపోవనం చేరాను. అక్కడ వారిని గురించి అడిగితే రేపు రా చెబుతాను అన్నారు. ఆ సంగతి విని మా అమ్మగారు ఆయన మా వంశగురువైన ఉద్ధవ్ మహారాజ్ కావచ్చని చెప్పి మరురోజు ఆయనను చూడాలని ఆమె కూడా వచ్చింది. కొన్ని తరాల క్రిందట ఆ వంశస్థులకు గురువైన శ్రీ ఉద్ధవ్ మహారాజ్ హిమాలయాలకు వెళ్ళిపోయారు. వారు యోగం ద్వారా చిరంజీవులై అర్హులైన భక్తులను దర్శనమిస్తారని
చెప్పుకునేవారు. మరురోజు నేను మా అమ్మ ఎంత వెతికినా ఆయన కనిపించలేదు. మా అమ్మ బసకు వెళ్ళిపోగానే ఆ సాధువు నాకెదురై, ఇలా ఎప్పుడు చేయకు, ఎవరిని పిలిస్తే వాళ్ళే రావాలి అని చెప్పి పూర్వం నుండి మా ఇంట పూజింపబడుతున్న విగ్రహాలు, సాలగ్రామాల గురించి చెప్పారు. వాటిని వారే శ్రీ ఉద్ధవ్ మహారాజ్ గారికి ఇచ్చామని, ఆయన మనువడి నుండి అవి మా తాతగారికి లభించాయని చెప్పారు. అంటే ఆ సాధు వయసెంత, ఈయనెవరు అనుకోగానే ఆయన హిందీలో ఒక చెట్టున్నది, ఇద్దరు దాని పైకి ఎక్కారు, ఒకరు కిందకు ఒకరు పైకి వెళ్ళారు అని 4 అడుగులు వేసి అదృశ్యమయ్యారు. ఆయన వయస్సు 50 లేక 60 సంవత్సరాలు ఉన్నట్లు స్థూలకాయుడు, కౌపీనం మాత్రమే ధరించారు. చాలా సంవత్సరాల తర్వాత నా తమ్ముడు ప్రాణాయామం చేస్తుంటే లోపం జరిగి అతడు పడుకుంటే శ్వాస ఆగిపోయేది. నిద్ర, జీర్ణశక్తి లోపించి ఏం చేసినా తగ్గలేదు. చివరకు అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. నేను అతనిని వెతకడానికి రైలులో వెళుతుంటే కోపర్గావ్లో ఒక మిత్రుడు కనిపించి, నేను వెళ్ళే పనిని గురించి విని బాబాను తప్పక దర్శించమని చెప్పి నన్నొక టంగాలో తానే షిరిడీకి పంపాడు. నేను మసీదులోకి వెళ్ళగానే ధుని దగ్గర తమ చుట్టూ తాము తిరుగుతున్న బాబాను చూచాను. నేను నమస్కరించగానే ఆయన ఖండోబా వద్దకు వెళ్ళు అని ఆదేశించారు. నేను బయటకు వచ్చి ఖండోబా ఆలయంలో ఒక సాధువు ఉన్నాడని విని అక్కడకు వెళ్ళాను. అక్కడున్నది నా తమ్ముడే. అతడు తాను సాయి ఆజ్ఞానుసారం అక్కడున్నానని చెప్పాడు. నేను మరలా మసీదుకు చేరాక సాయి అందరినీ దక్షిణ అడుగుతూ నా వైపు కూడా చెయ్యి చాపారు. నా దగ్గర డబ్బు లేక నమస్కారమే దక్షిణగా సమర్పించాను. బాబా హిందీలో ఒక చెట్టున్నది, ఇద్దరు దానిపైకి ఎక్కారు, ఒకరు క్రిందకి ఒకరు పైకి వెళ్ళారు అని నవ్వారు. నాకు వెంటనే తపోవన సాధువు గుర్తొచ్చారు. ఈ ఇద్దరికి పోలికలున్నాయి. కానీ శాస్త్రి తపోవనం వెళ్ళే నాటికి బాబా షిరిడీలోనే ఉన్నారు. ఇది ఇంకొక పిలుపు. నెక్స్ట్ సాయిబాబా మూడో పిలుపు గురించి తెలుసుకుందాం. ముస్లిం మహాత్ములందరూ బాబాపై భక్తితో తమ భక్తులను ఆయన వద్దకు ఆశీస్సుల కోసం పంపుతుండేవారు. ఇమాంబాయ్ చోటే ఖాన్కు ఉద్యోగంలో చిక్కులొస్తే నాందేడ్లో దర్వేష్ షా అనే ఫకీరును ఆశ్రయించాడు. ఆ సాధువు అతనితో బాబాను దర్శించమని చెప్పి ఆయన గొప్ప ఔలియా, ఔలియా అంటే సిద్ధుడు అని తెలిపే మార్గం చెప్పాడు. చాటుగా బాబా వెనుకకు జరిగి మనసులో ఖురాన్లోని ఒక మంత్రం వల్లిస్తే ఆయన వెనుకకు తిరిగి అతనిని పలకరిస్తారని, ఆయనే పైకమ్మిస్తే మాత్రం తీసుకోవద్దని చెప్పాడు. ఇమాంబాయ్ షిరిడీకి చేరాక బాబా ఒక వీధిలో నిల్చొని ఒక భక్తురాలి మొర వింటున్నారు. అతడు దర్వేష్ షా చెప్పినట్లు చేయగానే బాబా ఆవేశంతో వెనక్కు తిరిగి, ఎవరు నీవు? నా తండ్రివైనట్లు ఏదో అడగడానికి వచ్చావే అని అరచి అతనిని తిడుతూనే మసీదు చేరాడు. 2 రోజుల వరకు అతనిని మసీదులోనికి రానియలేదు. బాబా అతడిని, మీ బిడ్డడే కదా, కోపమెందుకు అన్నాడు కాకా సాహెబ్. వాడు నా బిడ్డడంటావా? వాడు ఒక టీచర్ను కొట్టాడు అన్నారు బాబా. నిజమే, అతడు పోలీస్. ఒక నేర పరిశోధనలో అతడు ఒక టీచర్ని కొడితే ఒళ్ళంతా రక్తం కారి స్పృహ తప్పి పడిపోయాడు. ఇమాంబాయికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపోవాలని సాటివారు చెబితే అతడు సాయిని ఆశ్రయించాడు. అతడు పశ్చాత్తాపంతో చెందగానే సాయి, భయపడకు, భగవంతుడే యజమాని అని ఆశీర్వదించాడు. అతడికి ఎట్టి శిక్ష పడలేదు. తర్వాత ఒకసారి అతడు ఇంటికి వెళ్ళడానికి సాయి సెలవు
సాయి సెలవు ఇవ్వలేదని ఆరాటపడుతుంటే ఆయన వెళ్ళవద్దు, వెళితే గాలివాన, పిడుగులు, నిప్పు కణాలు ఎదురవుతాయి అన్నారు. అయినా అతడు బయలుదేరి సాయంత్రానికి సురలా నది ఒడ్డుకు చేరి కొద్ది దూరం వెళ్ళేసరికి బాగా మబ్బు పట్టి గాలివాన ప్రారంభమైంది. దారిలో ఒక చోట మర్రి చెట్టుకి మీద పిడుగు పడి ఆ చెట్టు కూలింది. అతడు ఆ మెరుపు నుండి దృష్టి మరల్చుగానే అక్కడ సాయి కూడా 2 కుక్కలు స్పష్టంగా కనిపించాయి. అతడు నమస్కరించాక బాబా అదృశ్యమయ్యారు. ఆ ధైర్యంతో అతడు నది దాటాడు. అవతల ఒడ్డు చేరేదాకా నీళ్లు మోకాళ్ళ లోతే ఉన్నాయి. నిజానికి ఆ నది సుమారు 20 అడుగుల లోతుగా గట్ల నిండుగా ప్రవహిస్తున్నది. బాబా వాక్కు భగవంతుని వాక్కే. ఇంకొకటి ఏంటంటే మోరేష్ 4వది. ఇది బాబా పిలుచుకున్న భక్తుడు. మోరేశ్వర్ ప్రధాన్ తనకు గల ఒక కొడుకు 7 సంవత్సరాల వాడు మరణించడం వలన కుంగిపోతుంటే ఒక మిత్రుడు సాయిని గురించి చెప్పాడు. తర్వాత ఒక రోజు అతనికి కలలో 7 సాధువులు కనిపించారు. మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక ఫకీరును చూపారు. తర్వాత అతడు షిరిడి వెళ్ళి చూస్తే సాయి సరిగ్గా కళ్ళల్లో కనిపించినట్లే ఉన్నారు. ఆయన అతనిని ఎరుగుదునని చెప్పి బొంబాయిలో అతడి ఇల్లు, దొడ్లు, చెట్లు కూడా వర్ణించారు. తర్వాత అతనిని చూచి ఎందుకు ఈ పిచ్చివాడు తన కొడుకును నేను చంపానని నిందిస్తున్నాడు? చవడం అంటే భూమిలోకి పోవడమే కాదు, అంత మాత్రానికే ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా అన్నారు. ఎండబ్ల్యూ ప్రధాన్ ఇంట్లో నిత్యము పూజ చేస్తే మాధవ్ భట్ అనే పూజారికి ఇది ఇంకొకటి సాయి పిలుపు. పూజారికి ఆ దంపతులు ఫకీరుడైన సాయిని పూజించడం గిట్టేది కాదు. ఒకప్పుడు వాళ్ళ బావకి తీవ్రంగా జ్వరం వచ్చి ఏ మందుకు తగ్గలేదు. హిందూ దేవుళ్ళ కోపమే అందుకు కారణమని సాయిని పూజించడం మాననిదే తగ్గదని భట్ అన్నాడు. ఆ రాత్రే అతనికి కలలో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చొని సట్కాను భూగిస్తూ కనిపించి ఏమనుకుంటున్నావు, ఈ ఇంటికి యజమాని నేనే అన్నారు. మొదట ఆ సంగతి భట్ ఎవరికీ చెప్పలేదు. అతడెంత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గకపోవడంతో ఒకరోజు అతడు సాయి పట్టం ముందు నిలిచి మీరు దత్తాత్రేయులైతే బిడ్డకు వ్యాధి త్వరలో తగ్గాలి అని ప్రార్థించాడు. కొద్దిసేపట్లో అలానే తగ్గింది. నాటి నుండి దత్తాత్రేయుడు సాయియే అని నమ్మి పూజించసాగాడు భట్. ఇంతటితో మనం సాయి పిలుపు 5 భక్తుల గురించి తెలుసుకున్నాం. ఇంకొక పార్ట్ 2లో మిగతా భక్తుల్ని సాయి ఎలా తమ దగ్గరికి దర్శనానికి పిలుచుకున్నారో తెలుసుకుందాం. ఇంతటితో పార్ట్ 2 ముగిసింది. మీకు ఏమైనా కొంచెం తప్పుగా అక్షరాలు పలుకుంటే నన్ను మన్నించండి. ఇంకెన్నో మహాభారతం, భగవద్గీత, రామాయణం, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు అన్నీ క్లియర్గా మా ఛానల్లో ఉన్నాయి. ప్రతిదీ విని మీరు వెళ్ళకుండా ఆ పుణ్యాన్ని పొందండి. అలానే మీరు ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు దేవుణ్ణి ధ్యానించండి. అప్పుడే మీలో ఉన్న కోపతాప, క్రోధం, లోభం అన్నీ క్లియర్గా దేవుడే మనలో నుంచి తొలగిస్తాడు. నేను ఆల్రెడీ ఒకసారి నాలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. ప్లీజ్ ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు దేవుడి గురించి వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓం శ్రీ సాయినాథాయ నమః.